అందరినీ స్వీకరించారు సార్ కెమెరా. స్వీకరించండి మన ఊరి పరిమళకై నిలబడండి మన స్వాగతం సుస్వాగతం. పిల్లలు సైలెంట్ ఉండాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రతి పాఠశాలలో గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బాపట్లలో ఒక మున్సిపల్ స్కూల్ సంప్రదాయబద్ధంగా కాకుండా ఈసారి పేరెంట్స్ అందరినీ కూడా కార్యక్రమానికి ఆహ్వానించి వారు తెలుసుకునే విధంగా ఒక ఇంటరాక్షన్ మోడ్లో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యుల వారిని శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ గారిని మన పాఠశాలకు ఆహ్వానించి డిజిటల్ కాకుండా అలాగే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ పాల్గొంటూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఒక వినూత్న శోభ మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనస్ఫూర్తిగా మీ అందరి చప్పట్లతో వారి అదేవిధంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీ గారికి, నగర డిప్యూటీ మేయర్ పోలుమూరి రూపకుమార్ యాదవ్ గారికి, జిల్లా జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ మూల విజయభాస్కర్ రెడ్డి, వేదిక అలంకరించిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకి, అధ్యాపకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ స్కూల్తో చాలా బంధం ఉంది. ఎందుకంటే 2015 సంవత్సరంలో, అంటే నేను 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ స్కూలు విద్యార్థులతో కళకళలాడుతూ ఉంది. ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఉద్దేశంతో అనేక రకాల ప్రయత్నాలు చేశాం. విజయప్రకాష్ గారు, హెడ్ మాస్టర్ గారు, అధ్యాపకులు అందరూ కూడా సహకరించారు. ఆ రోజు కార్యక్రమానికి ఈ స్కూల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అతిథిగా ఆహ్వానించాం. వారు అప్పటికి ఎంపీ కూడా కాదు. మేము కేవలం
అతిథిగా వాళ్ళు ఆహ్వానిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి వారు చేయాల్సిన ఏదైతే ఈ స్కూల్కి నేను సాయం చేయాలా అన్న ఉద్దేశంతో మేమెవరం అడగకుండానే అదే వేదిక మీద 3 లక్షల రూపాయలు వారి సొంత నిధులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కూడా ఈ స్కూల్ విషయంలో వారు రాజ్యసభకు ఎన్నికైన తర్వాత కూడా అనేక సార్లు అధికారులతో మాట్లాడే విషయంలో ఈ స్కూల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ పేరెంట్స్ మీట్కి ఇక్కడే పాల్గొని ఇచ్చేశారు. వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు చాలా అదృష్టం అనుకుంటున్నా. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఇది నిజంగా కూడా ఒక మెగా ఈవెంటే. ఎందుకంటే ఈ ఆలోచన లోకేష్ బాబుకి రావడం, రాష్ట్రం అంతా దాదాపు 45,000 స్కూల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది. పేరెంట్స్ రావడం ముఖ్యం దీంట్లో. ఎందుకంటే స్టూడెంట్స్ అఫ్కోర్స్ స్కూల్లో ఉండేవాళ్ళే, కానీ పేరెంట్స్ వచ్చి టీచర్స్తో వాళ్ళు మాట్లాడితే స్కూల్లో వాళ్ళ చిల్డ్రన్ ఏమాత్రం చదువుతున్నారు, ఏదైనా మంచి చెడ్లు టీచర్లు అడిగి తెలుసుకోవడం. అంటే ఇంటికాడు కూడా పేరెంట్స్గా మీ అందరికీ చెప్పేది, మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా స్కూల్లో చదివారు, ఇంటికి వచ్చారు, మాకు సమయం లేదనుకోకుండా వాళ్ళని దగ్గరికి తీసి అది మీ బాధ్యత. ఇక్కడ టీచర్స్ బాధ్యత, ఇళ్లల్లో మీ బాధ్యత. యాజ్ పేరెంట్స్ మీరందరూ కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళ భవిష్యత్తు మీరు భవిష్యత్తుకి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి మీది. నేను చెప్పేది ఒక్కటే, ఇక్కడ ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నా, కష్టపడి మీరు చదువుకోవాలా, మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా మీరు ఇప్పటి నుంచే దానికి అలవాటు పడాలా. మా నాయన మా అమ్మ ఏదో మనకి ఆశీర్వదిస్తారని అటువంటి అన్ని మీ మనసులో ఉండకూడదు. మనం ఏం లేదు, మనం చదువుకొని పైకి రావాలనే ఉద్దేశంతోనే చదువుకోవాలా, కష్టపడాలి. సో ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషం. ఇది 2వ రావడం. ఇటువంటి స్కూలు, ఇటువంటి పిల్లల ముందు మీ అందరం చూస్తుంటే చాలా సంతోషం. పార్లమెంట్లో పక్కన ఎంపీలు చూస్తే ఆ సంతోషం ఉండదు, కానీ పిల్లలు చూస్తుంటే ఎంత సంతోషం ఉంటే మీ అందరి ముందు నేను ఉన్నానంటే దీన్ని మించింది లేదు. సో ఈరోజు ఈ కార్యక్రమానికి లోకేష్ బాబు పుట్టేలా మంచి కార్యక్రమం రాష్ట్రం అంతా పెట్టాను. చాలా మంచి కార్యక్రమం. ఎందుకు చెప్తున్నా అంటే అందరూ ఉన్నారు ఇక్కడ, 3 ఉన్నారు, టీచర్, పేరెంట్, స్టూడెంట్. సో 3 కూడా ఖచ్చితంగా ఆ కోఆర్డినేషన్ ఉండాలా. కోఆర్డినేషన్ తోటే స్కూల్స్ ముందుకు పోవాలని కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ భవిష్యత్తు అందరిది, పిల్లలందరికీ చెప్తున్నా, బ్రహ్మాండంగా ఉంటుంది. పేరెంట్స్ కూడా జాగ్రత్తగా మీ పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా, మీ బాధ్యత చాలా ఉంది దాంట్లో, మీరందరూ కూడా బాధ్యత తీసుకొని చదివించండి. ఇంకేదైనా ఈ స్కూల్కి నేను చేయగలిగింది ఉంటే మీ అందరిని చూసి చెయ్యాలని ఒక దాన్ని ఏమన్నా మాట తెలియదు, కానీ చెయ్యాలని ఆకాంక్ష. సో ఏదన్నా ఉంటే స్కూల్కి శాసనసభ్యులు ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు, ఏదైనా ఉంటే నేను చేయగలిగింది చెప్పండి. ఎందుకంటే ఇటువంటి స్కూల్లో నేను నిండింది అడ్మిషన్ చాలా కష్టమని ఇప్పుడే చెప్తున్నాయి. ఇక్కడ అడ్మిషన్ తెచ్చుకోవడమే చాలా కష్టం. అంటే స్కూల్ ఇటువంటి స్కూల్ అనేది దాంతో అర్థమవుతుంది. అడ్మిషన్స్ కష్టం అంటే స్కూల్ ఇస్ అ వెరీ 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 గుడ్ స్కూల్. సో మాది కూడా ఈ షుడ్ ఆల్సో బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ స్కూల్. సో ఏదైనా ఉంటే నాకు చెప్పండి, స్కూల్ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాను. అట్లే శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా నా సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.
నేను చేయగలిగిన ఉంటే చేస్తాం. తప్పకుండా స్కూల్ కూడా చాలా